ఉత్తరప్రదేశ్లో 4వ విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండే ఓటేసేందుకు క్యూ కడుతున్నారు ఓటర్లు. భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అటు పోలింగ్కు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. యూపీలో బీజేపీ విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్. सिद्धार्थ सिंह की लिस्ट है। మరోవైపు పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో అక్కడ పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. అయితే మహోబల్లో ఎస్పీ బీఎస్పీ కార్యకర్తల మధ్య గొడవ తలెత్తింది. రెండు వర్గాలు బాహాబాహీకి దిగటంతో పలువురికి గాయాలయ్యాయి. అయితే వారిని చెదరగొట్టారు పోలీసులు. सीधा करो फेस के पास स्माइल यार कागज ले लिए 4వ విడతలో మొత్తం యూపీలోని 12 జిల్లాల్లో 53 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 680 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 61 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. 19,487 పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. నాలుగో విడతలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సొంత నియోజకవర్గం రాయ్బరేలీలో పోలింగ్ జరుగుతోంది. దీంతో పాటు అలహాబాద్, బుందేల్ఖండ్ వంటి ప్రాంతాలలో 1,84,00,000 మంది ఓటర్లు తమ తీర్పు చెప్పడానికి రెడీ అయ్యారు. యూపీ ఎన్నికలను కీలకంగా తీసుకున్న పార్టీలు గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. बहुत अच्छा लग रहा है। मैंने 65 साल की उम्र में काफ़ी वोट डाले थे। पहली बार भी दूसरी बार भी, लेकिन अब की जो हमारी सरकार ने ये सर्टिफिकेट दिया है, इससे हम बहुत अपने को खुश महसूस कर रहे हैं, अच्छा महसूस कर रहे हैं। इस मुद्दे पर हर एक चीज़ पर है, महंगाई पर भी है और आपके बच्चों के एजुकेशन पर, पढ़ाई लिखाई पर और बुज़ुर्गों के लिए बहुत अच्छा महसूस हो रहा है। जितना ज़्यादा से ज़्यादा वोट पड़ेंगे वैसे अच्छी सरकार आएगी और हमको अच्छी सुविधाएं मिलेंगी, हमारा राष्ट्र आगे बढ़ेगा, हमारा देश आगे बढ़ेगा, जिससे कि हमें महिलाओं की सुरक्षा, हमारी बेटियां हैं, पोतियां हैं, पोते हैं, इनको जो भी सुरक्षा मिलेगी उससे हमको हमारे देश का नाम आगे रोशन हो। इसलिए हम लोग ज़्यादा से ज़्यादा मतदान करने की। యూపీ అలహాబాద్లో రైల్వే స్టేషన్లో మా ప్రతినిధి మహాత్మా ఉన్నారు. అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉంది, ఓటర్ల అభిప్రాయం ఎలా ఉంది, అక్కడ భద్రత ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మహాత్మా. ఉత్తరప్రదేశ్ 4వ దశ ఎన్నికల్లో 53 నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియలో అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. మహోబాద్ జిల్లాలో ఎస్పీ బీఎస్పీ ఈ రెండు వర్గాల మధ్య కొంత ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. అక్కడ పోలీస్ బలగాలు ఒకటి రెండు చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే మొత్తంగా ఇక్కడ ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. పోలింగ్ ప్రక్రియ అంతా కూడా చాలా సజావుగా వేగవంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లంతా బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరి ఉన్నారు. ఓటు వేసి వచ్చిన ఒక ఓటర్ ఉన్నారు. आप बता सकते हैं यहाँ का समस्या क्या है, किस मुद्दे पर अब ये चुनाव चल रहा है? सर, यहाँ जो मेन समस्या है हमारे यहाँ, खैर हमारा तो काफ़ी प्रोग्रेस है, लेकिन हमें और अच्छी सड़कें चाहिए और 24 में जो है इलेक्ट्रिक सप्लाई चाहिए और पढ़ाई के लिए और अच्छी सुविधा चाहिए। तमाम ऐसी सुविधाएं हमें ज़रूरत है सर, और हम चाहेंगे कि लोग भरपूर वोट करें। मेरी माता जी बुज़ुर्ग हैं,
वो सुबह आई, उन्होंने पहला मतदान किया सर। और यहाँ पीठासीन अधिकारी ने उनको जो है एक प्रमाण पत्र भी दिया। और हमारी माता जी का और हमारा प्लस मैं एक सिविल डिफेंस वॉलंटियर हूँ, सिविल डिफेंस तरफ से सबसे अनुरोध करता हूँ कि लोग आएँ और भरपूर मतदान करें सर, और मतदान करें कि इलाहाबाद टॉप पे जाए। సో ఇది మొత్తంగా ఇక్కడ అభివృద్ధి అవుతున్నప్పటికీ ఇంకా చాలా రోడ్ల సమస్యలు ఉన్నాయి. దాంతోపాటుగా విద్యా విధానం పరంగా చూసుకున్నా సరే ఉత్తరప్రదేశ్ వెనుకబడి ఉంటుంది, సరైన మెరుగైన విద్య అందించడం లేదు. ఆ విషయంలోనూ తమకు కొన్ని ఉన్నాయని చెప్తున్నారు. అలాగే మహిళల సురక్ష అన్నది కూడా ఒక కీలక అంశంగా మారుతుంది. ఉత్తరప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ మహిళలకు ఏమాత్రం భద్రత అన్నది ఉండదు. ఆ విషయాన్ని ఈ ప్రస్తావిస్తూ ఉన్నారు. మహిళల భద్రతను ఒక అంశంగా చేర్చుకుని ఈసారి పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని కూడా వీరంతా ఉన్నారు. ఇలాంటి అనేక సమస్యలు ఓటర్ల ముందున్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రతి రాజకీయ పార్టీ చెబుతూనే వస్తుంది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ కావచ్చు, వారు కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈసారి రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి ఏంటి అన్న దాని మీద అనేక రకాల చర్చలు, అనేక రకాల ఊహాగానాలు, విశ్లేషణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ 50 నియోజకవర్గాల్లో 2012 నాటి ఎన్నికల సరళిని ఒకసారి చూసుకుంటే కనుక 53లో సమాజ్వాదీ పార్టీ 24 స్థానాలను గెలుచుకుని ఉంది. బీఎస్పీ 15 స్థానాలని, బీజేపీ 5, కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకోగా ఇతరులు 3 స్థానాలు గెలుచుకున్నారు. ఇట్లాంటి చోట ఈసారి ఈ సంఖ్యా బలాబలాలన్నీ పూర్తి స్థాయిలో మరే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించుకున్నాయి. భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఇప్పుడు ఈ జరుగుతున్న 53 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో బుందేల్ఖండ్ కూడా కవర్ అవుతుంది. 12 జిల్లాలు ఉన్నాయి. 12 జిల్లాల్లో బుందేల్ఖండ్లో పరిధిలోకి వచ్చే జిల్లాలతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో పట్టున్న రాయ్బరేలీ, అంటే సోనియా గాంధీ నేతృత్వం వహిస్తున్న నియోజకవర్గం, లోక్సభ క్షేత్రం కూడా రాయ్బరేలీ, ఆ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ 53 నియోజకవర్గాల పరిధిలో ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పార్టీకి పట్టున్న ఈ 4వ దశ ఎన్నికల్లో ఈసారి అంతా కూడా ఒకవైపుకే ఉండాలి అన్నట్టుగా ప్రతి రాజకీయ పార్టీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బుందేల్ఖండ్ని గుజరాత్లోని కచ్ తరహాలో అభివృద్ధి చేస్తాము, ఇక్కడ ఎన్నో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, అయినా సరే ఈ ప్రాంతం ఎందుకు వెనుకబడిపోయింది, ఇప్పుడున్న పాలకులే దానికి కారణం అంటూ అమిత్ షా అన్నారు. అలాగే నరేంద్ర మోదీ కూడా అన్నారు. అలాగే మాయావతి తన సామాజిక ఈక్వేషన్స్ను ఉపయోగించుకుని గెలుపు కోసం తీవ్రంగానే శ్రమిస్తూనే ఉన్నారు. అటు నరేంద్ర మోదీ మీద, ప్రధాని మీద, మరోవైపు ఇటు అధికార సమాజ్వాదీ పార్టీ మీద విమర్శలు గుప్పించారు. సమాజ్వాదీ పార్టీ కూడా అదే ప్రచార పర్వాన్ని నిర్వహించింది. ఈ ఇంత హై వోల్టేజ్ ప్రచారం జరిగిన ఈ బుందేల్ఖండ్ ప్రాంతం ఉన్న 4th ఫేజ్ పోలింగ్ 4th ఫేజ్లో ఇప్పటిదాకా అయితే ఒక మహోబా జిల్లాలోనే ఎదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. అది మినహాయిస్తే మిగతా ఎక్కడ కూడా పెద్ద చెప్పుకోదగ్గ హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. పోలీస్ బందోబస్తు మనం ఇక్కడ చూస్తున్న ఒక చిన్న పోలింగ్ బూత్ దగ్గరే ఇంత హెవీ ఫోర్స్ని డిప్లాయ్ చేసి ఉంచారు. ఇక్కడున్న ఉత్తరప్రదేశ్ పోలీస్ బలగాలకు తోడుగా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ని, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని కూడా రంగంలోకి దించారు. బీఎస్ఎఫ్ జవాన్లు ఈ పోలింగ్ బూత్కి పహారా కాస్తున్న మనం చూడవచ్చు. ఇదొక్కటే కాదు, ప్రతి చోట కూడా హెవీగానే పోలీస్ ఫోర్స్ అప్లై చేసి ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. ఇక ఈ అలహాబాద్ వెస్ట్ నియోజకవర్గం నుంచే బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి, జాతీయ కార్యదర్శి అయిన హర్నాథ్ సింగ్ కూడా పోటీ చేస్తున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ట్వీట్స్కి జవాబిస్తూ కూడా పాపులర్ అయ్యారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అలాగే కొంతమంది ప్రముఖులు కూడా ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న వారిలో ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ కూతురు ఇక్కడ నుంచి ఆరాధన మిశ్రా ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. అలాగే యూపీలో మంత్రిగా పనిచేసి 5 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైన రఘురాజ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. వీరితో పాటుగా యూపీ ప్రతిపక్ష నేత, అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న బీఎస్పీ నేత గయాచరణ్ దింఖార్, ఇతను కూడా ఈ ప్రముఖుల జాబితాలో ఉన్నారు. వీరంతా ఈ 53 నియోజకవర్గాల్లో తమ తమ అదృష్టాలను పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 1,84,00,000 మంది ఓటర్లు ఈ 53 నియోజకవర్గాల్లో 19,487 పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇక అలహాబాద్ త్రివేణి సంగమ ప్రాంతం పర్యాటక స్థలంగానూ దీనికి ఎంతో పేరుంది. అట్లాంటి అలహాబాద్ పట్టణంలో ఓటర్లకు అనేక రకాల డిమాండ్లు ఇందాక మనతో ఓటర్లు కూడా చెప్తూ వచ్చారు. ఇక్కడున్న సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తూ వచ్చారు. కొత్త ప్రభుత్వం నుంచి ఆ సమస్యలన్నీ
అవుతాయన్న ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. రైట్ మహాత్మా